పచ్చని పంటలతో చాలా అందమైన గ్రామం చింతలపల్లి. ఆ ఊర్లో రాఘవయ్య అనే పెద్ద మనిషి నివసిస్తున్నాడు. ఆయన ఆ చుట్టుప్రక్కల 10 ఊర్లకు పెద్ద జమీందారు. రాఘవయ్య భార్య శకుంతల, లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు శ్రీవల్లిక. ఆయన దగ్గర రాము అనే అబ్బాయి చాలా సంవత్సరాలుగా గుమ్మస్తాగా పనిచేస్తున్నాడు. రాము చాలా నమ్మకస్తుడు. రాము ఒక అనాథ. రాఘవయ్య కూతురు శ్రీవల్లికకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు శ్రీవల్లిక దగ్గరకు వెళ్ళి, అమ్మా శ్రీవల్లిక, నీకొక మంచి సంబంధం వచ్చింది తల్లి. అబ్బాయి వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. రేపే నిన్ను చూసుకోవడానికి వస్తారు. నాన్న మరేమో మరేమో ఏంటమ్మా అలా సంకోచిస్తావు? ఏదున్నా నిర్భయంగా చెప్పు. మరేం లేదు నాన్న, నేను మన ఇంట్లో ఉండే రాముని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాము కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, కానీ పైకి చెప్పడం లేదంతే అని శ్రీవల్లిక అనగానే రాఘవయ్యకు గుండెల మీద రాయి పడినంత పని అయిపోయింది. తన దగ్గర పనిచేసే వ్యక్తి తన ఇంటికి అల్లుడవడం అంటే రాఘవయ్యకి చాలా అవమానంగా అనిపించింది. దాంతో ఒకరోజు రాఘవయ్య రాముని పిలిచి, ఒరే రాము, ఈ మధ్య లెక్కల్లో తేడాలు బాగా వస్తున్నాయి. ఏమైనా నీ చేతివాటం చూపిస్తున్నావు కాబోలు. అదేంటయ్య గారు అలా అంటారు? నేను మీ దగ్గర ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఏ రోజైనా ఒక్క రూపాయి అయినా తేడా వచ్చిందా? ఏంట్రా కుర్ర కుంక, నాకే ఎదురు సమాధానం చెప్తావా? అంతటి మగాడివయ్యావా? అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? ముందు నువ్వు ఇంట్లో నుండి బయటకు నడవరా అని రాఘవయ్య గట్టిగా అరవడంతో రాము మరో మాట ఎత్తకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్తాడు. రాత్రి రాము ఇంట్లో లేకపోవడం గమనించిన శకుంతల, శ్రీవల్లి జరిగిన విషయం తెలుసుకుని ఎంతగానో బాధపడతారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. రాఘవయ్య శ్రీవల్లిక దగ్గరికి మళ్ళీ ఒక పెళ్లి ప్రస్తావన తీసుకువస్తాడు. అప్పుడు శ్రీవల్లిక, నాన్న, నేను చావునైనా సంతోషంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తానేమో, కానీ రాము తప్ప పరాయి మగాడిని నా జీవితంలోనికి రానివ్వలేను. శ్రీవల్లిక తెగేసి చెప్పడంతో రాఘవయ్య మరో మాట మాట్లాడలేకపోతాడు. చేసేదేమీ లేక రాఘవయ్య రాముని వెతకమని మనుషులను పురమాయిస్తాడు. కానీ రాము ఆ చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించడు. దాంతో రాఘవయ్య లోపలే చాలా సంతోషపడ్డాడు. అలా కూతురి పెళ్లి విషయంపై బెంగ పెట్టుకుని మంచాన పడతాడు రాఘవయ్య. దాంతో డాక్టర్ రాఘవయ్యను పరీక్షించి, ఆయనకి ఏ రోగం లేదు, అతను దేని మీదనో బెంగ పెట్టుకో ఉన్నాడు, అది కనుక్కోండి. పరిస్థితులను గమనించిన శకుంతల శ్రీవల్లికను శతకోటి ప్రయత్నాలతో పెళ్లికి ఒప్పిస్తుంది. దాంతో రాఘవయ్య ఆ మర్నాడే పెళ్లిళ్ల పేరయ్యను వెంట పెట్టుకుని పక్క ఊరి జమీందారు ఇంటికి వెళ్తాడు. అక్కడ వారు రాముని చూసి నిర్ఘాంతపోతారు. పక్క ఊరి జమీందారు, రాఘవయ్య గారు, ఈ రాము ముందు మీ ఇంట్లో పనిచేస్తూ ఉండేవాడంటగా? అవునండి, పనిచేస్తుండేవాడు. ఒరే రాము, మీ చిన్నయ్య గారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి వెంట పెట్టుకొని రాపో. అయ్యో అయ్యగారు, సమయం ఎంతైందో చూసారా? ఆయన ఈ సమయంలో చింతామణి ఇంట్లో ఉంటాడు. ఆయన మనిషి చచ్చినా రాడు. ఏంటయ్యా చింతామణియా? ఆవిడెవరు? ఓహో, మీకు ఈ విషయం తెలియదుగా? మొన్న ఈ మధ్య మా అయ్యగారు బాగా తాగి ఆ వీధిలో పడిపోతే వారే వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్ళి సకల మర్యాదలు చేశారు. చింతామణి వాళ్ళ అమ్మ మా అయ్యగారిని అల్లుడు అల్లుడు అని కూడా పిలుస్తుంది అని రాము అనడంతో రాఘవయ్యకు పూర్తి విషయం అర్థమవుతుంది. అయ్యా రాఘవయ్య గారు, వాడి మాటలు అస్సలు నమ్మకండి. వాడు వట్టి అబద్ధాల కోరు. వీరేశం గారు, రాము ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నా దగ్గర చాలా ఏళ్ళుగా పనిచేశాడు. రాము, నేను నిన్నింట్లో నుంచి గెంటేసినా అవేవి మనస్సులో పెట్టుకోకుండా నా కూతురి జీవితాన్ని కాపాడావు. చాలా ధన్యవాదాలు రా అంటూ రాఘవయ్య చేసిన పనికి పశ్చాత్తాపడతాడు. రాముని తీసుకొని ఇంటికి వెళతాడు. దాంతో శకుంతల, శ్రీవల్లిక కూడా చాలా సంతోషపడతారు. అలా అతి కొద్ది రోజుల్లోనే శ్రీవల్లిక రాముల పెళ్లి జరుగుతుంది.